నమస్తే. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చిలుకూరు బాలాజీ టెంపుల్ గురించి మనందరికీ తెలుసు. ఎంత మహిమగల స్వామివారో మనందరికీ తెలుసు. దీన్ని వీసా బాలాజీ టెంపుల్ అని కూడా అంటారు. కారణం అంటే చాలామంది విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు, పర్టికులర్గా అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునేటువంటి విద్యార్థులు అక్కడికి వెళ్ళడము, స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం, అలా వెళ్ళి అక్కడికి వెళ్ళిన వాళ్ళు వేలల్లో లక్షల్లో చాలామంది ఉన్నారు. అందుకనే దీనికి చిలుకూరు బాలాజీ టెంపుల్ అనే పేరుతో పాటు వీసా బాలాజీ టెంపుల్ అని కూడా మనం పిలుస్తాం. అయితే ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్కు సంబంధించి ఒక అమెరికా సెనేటర్, రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి ఒక అమెరికా సెనేటర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఎక్కడో అమెరికాలో కూర్చున్నటువంటి ఈ సెనేటర్కి చిలుకూరు బాలాజీ టెంపుల్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అసలు అవసరం ఏంటి అతనికి? అది కూడా అప్పుడు పాజిటివ్గా కాకుండా విమర్శించే ధోరణిలో మాట్లాడాడు. ఇది వీసాలకు సంబంధించి ఒక పెద్ద మాఫియా నడుస్తోంది. ఆయన అన్నమాటని యాజ్ ఇట్ ఈస్గా సింపుల్గా ఒక వర్డ్లో చెప్తాను. వీసా కార్టెల్ హ్యాజ్ ఇట్స్ ఓన్ వీసా టెంపుల్. అంటే ఒక వీసా మాఫియా నడుస్తోంది ప్రపంచవ్యాప్తంగా. దీనికి కేంద్రంగా వీసా టెంపుల్ అని హైదరాబాద్లో ఒకటి ఉందని చెప్పి సోషల్ మీడియాలో ఎరిక్ స్మిత్ అనేటువంటి అమెరికా సెనేటర్ కామెంట్ చేశాడు. దీనిపైన పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఎన్ఆర్ఐలు దుమ్మెత్తిపోస్తున్నారు. అలా ఎలా మాట్లాడతారు? ఒకటి, హిందువుల మనోభావాలను దెబ్బతీయడము. రెండోది, H1B వీసా అనేది అప్రూవ్ చేసింది అమెరికా ప్రభుత్వమే. వీళ్ళెవరూ కూడా అక్రమంగానో చట్టవిరుద్ధంగానో అమెరికాకు వెళ్ళి సెటిల్ అయినటువంటి వాళ్ళు కాదు. రెండో పాయింట్ ఏంటంటే, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినటువంటి భారతీయుల్లో వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏంటి, అమెరికా ఎకానమీలో ఈ ఎన్ఆర్ఐల యొక్క కంట్రిబ్యూషన్ ఏంటి? చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. వేరు వేరు ఇండస్ట్రీస్లో, అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, స్పేస్ టెక్నాలజీ కావచ్చు, స్టార్టప్స్లో కావచ్చు, పెద్ద పెద్ద వేల కోట్ల రూపాయల టర్నోవర్ కలిగినటువంటి వ్యాపార సంస్థలు కావచ్చు, ఇలా వివిధ రంగాలలో లక్షల మంది భారతీయులు, భారతీయ సంతతికి మూలాలు కలిగినటువంటి వ్యక్తులు అమెరికాకి ఈ రోజున కంట్రిబ్యూషన్లో గణనీయమైనటువంటి పాత్ర ఉంది. ఇది కాదనలేనటువంటి సత్యం. మరి ఇదంతా కూడా మర్చిపోయి ఈ ఎరిక్ స్మిత్ ఇలా ఎందుకు నోరు పారేసుకున్నారు అంటే, డెఫినెట్గా భారత్ను కవ్వించడము, లేకపోతే భారత్ గురించి ఒక నెగిటివ్ ప్రోపగండా రన్ చేయడము. అంటే నిజానికి H1B వీసా హోల్డర్స్ అనేవాళ్ళు అన్ని దేశాలకి ఇస్తారు, కేవలం భారతీయులకు మాత్రమే ఇవ్వరు. కానీ ఎందుకు పర్టికులర్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తుందంటే రెండు విషయాలు. ఒకటి, H1B వీసా హోల్డర్స్లో ఆ వీసా ద్వారా అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు ప్రతి సంవత్సరం ఎక్కువ 70% భారతీయులే ఉంటారు. రెండోది, చిలుకూరు బాలాజీ టెంపుల్ గురించి అతను పర్టికులర్గా మెన్షన్ చేసి మాట్లాడము, ఈ వీసా మాఫియా అనేటువంటి మాట మాట్లాడము, దానికి ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్కి లింక్ పెట్టి మాట్లాడడం అనేది చాలామంది హిందువులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ H1B వీసా ఏంటి? చాలామందికి దీనికి నో నీడ్స్ ఇంట్రడక్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ప్రత్యేకమైనటువంటి స్కిల్ సెట్ ఉన్నటువంటి నిపుణుల్ని, విదేశీ ఉద్యోగులకు ఇచ్చేటువంటి వర్క్ వీసానే ఈ H1B. ఐటీ రంగంలో కావచ్చు, ఇంజనీరింగ్ రంగంలో కావచ్చు, వాళ్ళకి ఇచ్చేటువంటి అమెరికా ప్రభుత్వ అనుమతి. కొన్ని లక్షల్లో ఉంటారు అక్కడ. ఇక విష్ణు ఈ వీసా బాలాజీ టెంపుల్ గురించి ముందే నేను చెప్పినట్టుగా అక్కడ కేవలం అమెరికా, యూకే విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు మాత్రమే కాదు, మామూలుగా కూడా ప్రతిరోజు ఎంతోమంది అక్కడికి వెళ్తూ ఉంటారు, స్వామివారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. కానీ కేవలం ఏంటంటే ఆ ప్రతీతి అలా ఉండిపోయింది. అమెరికా వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు, ఆ కళలను నిజం చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు అక్కడికి వెళ్తుంటారు. చాలామందికి అది నిజమైంది కూడా. అందుకనే వీసా బాలాజీ టెంపుల్గా అది సాకారమైంది. ఇప్పుడు నేను వీడియో ముగించే ముందు ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని పేర్లు, మన భారతీయుల కంట్రిబ్యూషన్, ఎన్ఆర్ఐస్ కంట్రిబ్యూషన్ అమెరికాలో ఏ విధంగా ఉంది, కొన్ని సాఫ్ట్వేర్ అండ్ టెక్నాలజీ విషయం మనం తీసుకుందాం. భారతీయ మూలాలు కలిగినటువంటి వ్యక్తులు, భారతీయులు నేరుగా సత్యానాదెల్లా మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఉన్నారు, సుందర్ పిచాయ్ గూగుల్ సీఈఓగా ఉన్నారు, అరవింద్ కృష్ణ IBMకి సీఈఓగా వ్యవహరించారు, శంతను నారాయణ్ అడోబ్ కంపెనీకి సీఈఓగా ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ అవుతుంది. ఇవాళ అమెరికా టెక్నాలజీ రంగంలో అనేక రంగాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ విభాగంలో కావచ్చు, క్లౌడ్ ఆర్కిటెక్ట్స్గా కావచ్చు, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కానివ్వండి, డేటా సైంటిస్టులుగా వేలల్లో పనిచేస్తున్నారు. స్టార్టప్లు, ఇందాక నేను చెప్పినట్టు స్టార్టప్స్ కానివ్వండి, ఇన్నోవేషన్ కానివ్వండి, సిలికాన్ వ్యాలీలో భారతీయుల ప్రభావం చాలా చాలా ఎక్కువగా ఉన్నారు. దానికి చాలా కారణాలు ఉండవచ్చు. ఆ యొక్క టాలెంట్కి సరిపడా ప్రోత్సాహము, లేకపోతే తగిన వాతావరణము ఇక్కడ లేకపోవడం వల్ల కావచ్చు, అది వేరే చర్చ అవుతుంది. బట్ డెఫినెట్గా ఇక్కడ పాయింట్ ఏంటంటే,
ఇంత కంట్రిబ్యూట్ చేస్తున్నందుకు, ఇంత కంట్రిబ్యూట్ అక్కడ ఎకానమీకి, అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఇంత తోడ్పాటును అందిస్తున్నటువంటి భారతీయుల పట్ల ఇంత చులకనగా మాట్లాడడం ఎంతవరకు సబబు? ఈ విషయాన్ని మర్చిపోయి ఈ రిపబ్లికన్ పార్టీ సెనేటర్ స్మిత్ ఏ విధంగా మాట్లాడడం సరికాదు అంటూ కూడా గతంలో నిజానికి ట్రంప్ కూడా ఇలాంటి మాటలే మాట్లాడాడు. దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేశాడు, మ్యాక్సిమం రిస్ట్రిక్ట్ కూడా చేశారు. ఇక ఈ కోవలోనే స్టార్టప్ కేటగిరీకి వచ్చినప్పుడు వినోద్ ఖోస్లా కానీ, జయశ్రీ ఉల్లాల్ కానీ, నికేష్ అరోరా కానీ, ఇక వైద్య రంగంలో చూసుకున్నా కూడా వేలాది మంది భారతీయ డాక్టర్లు, సర్జన్సు అమెరికాలో పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా సేవలు అందిస్తున్నారు. కోవిడ్-19 టైంలో కూడా మన ఇండియన్ ఆరిజిన్ కలిగినటువంటి డాక్టర్లు అక్కడ ఎంతో సేవ చేసినటువంటి పరిస్థితి. వివేక్ మూర్తి చాలా ప్రముఖ డాక్టర్, చాలామంది ఉన్నారు. ఒకరిద్దరు పేర్లు చెప్తే మిగతా వాళ్ళని తక్కువ చేసినట్టు అవుతుంది. కానీ ఇట్లా అన్ని రంగాలలో అమెరికాలో భారతీయులు సేవలు అందిస్తున్నారు. ఒక విడదీయలేని ఇన్సెపరబుల్ పార్ట్గా అక్కడ సమాజంలో కలిసిపోయారు. కాబట్టి ఆపేస్తే మొత్తం ఆపేసేయండి. ఎందుకు మరి భారతీయులను ఆ రోజున అనుమతించారు? అనుమతించింది అమెరికా ప్రభుత్వం కాదా? H1B మీకు తెలియకుండానే వీసాలు అప్రూవ్ చేశారా? ఇదంతా కూడా అమెరికా ప్రభుత్వం, పర్టికులర్గా ఇప్పుడున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నిజానికి వాళ్ళు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. అప్పు భారం పెరిగిపోతోంది, ఏం చేయాలో తెలియట్లేదు, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతోంది. కానీ నెపం ఏంటంటే భారతీయులు వచ్చి మా దేశంలో దొంగల్లా దోచుకుపోతున్నారు, లేకపోతే మా ఉద్యోగాలను కొల్లగొడుతున్నారు, అమెరికన్స్కి జాబులు దొరకడం లేదు వీళ్ళ వలన అని చెప్తున్నారు. నిజానికి 2 కారణాలు. ఒకటి, అమెరికన్స్ని వర్కింగ్ స్టైల్ని ఇండియన్ వర్కింగ్ స్టైల్ని కంపేర్ చేసుకున్నప్పుడు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎఫిషియన్సీ ఇచ్చేటువంటి వాళ్ళే భారతీయులు. ఇంత ఎఫిషియన్సీ కానీ, ఇంత డెడికేటెడ్గా వర్క్ చేయడము అమెరికన్లకు సాధ్యం కాదు. రెండోది, ఒక భారతీయుడికి ఇచ్చేటువంటి శాలరీ అక్కడ చాలా తక్కువ ఖర్చుతో పనిచేస్తారు. ఒక అమెరికన్కి ఇచ్చేటువంటి శాలరీతో ఒక 3-4 భారతీయులను హైర్ కూడా చేసుకోవచ్చు. సో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎఫిషియన్సీగా పనిచేసేటువంటి, అది స్కిల్డ్ లేబర్ కావచ్చు, నాన్ స్కిల్డ్ కావచ్చు, ఏ విభాగం చూసుకున్నా కూడా ఇది కామన్గా వర్తించేటువంటి విషయం. మరి ఈ విషయానికి అక్కడ ఉన్నటువంటి సంస్థలకు తెలుసు కాబట్టి ఎక్కువ మంది భారతీయులు ఎక్కడి నుంచి అమెరికాకి వెళ్తున్నారు, అక్కడ వాళ్ళకి కంట్రిబ్యూట్ చేస్తున్నారు. అఫ్కోర్స్ వీళ్ళు కూడా లాభపడుతున్నారు, కెరియర్లో పైకి వెళ్తున్నారు, పేరు తెచ్చుకుంటున్నారు. మరి ఈ సత్యాన్ని గ్రహించకుండా ఈ ఎరిక్ స్మిత్ ఇలా దిగజారి మాట్లాడడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. మరి దీనికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ కానీ, లేకపోతే ఇతర రిపబ్లికన్ లీడర్స్ కానీ, సెనేటర్స్ కానీ స్పందించినటువంటి పరిస్థితి లేదు. దీనికి సంబంధించి ఈ ఎరిక్ స్మిత్ కామెంట్స్ని మీరు ఎలా చూస్తున్నారు? భారతీయులు కూడా ఆలోచించుకోవాల్సింది, ఇప్పటికప్పుడు ఇమీడియట్గా కాకపోయినా ఏనాటికైనా కూడా అమెరికా అనేది విదేశీయమే, స్వదేశం కాదు. కాబట్టి మీ తెలివితేటల్ని ఇక్కడ ఉపయోగించండి, స్వదేశానికి ఉపయోగించండి, భారతదేశానికి ఉపయోగించండి. ఆ పెట్టేటువంటి స్టార్టప్స్ కానీ, లేకపోతే ఏదైనా కానీ ఇక్కడ ఉపయోగిస్తే మన దేశం కూడా డెవలప్ అవుతుంది కదా. మేబీ 1-2 సంవత్సరాల్లో జరగకపోవచ్చు, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డెఫినెట్గా భారత్ కూడా అమెరికా లాగానే ఇప్పటికే ఆ ప్రాసెస్లో ఉంది, ఎమర్జ్ అవుతూ ఉంది. కానీ ఇంకా మరికొంత దూరం ప్రయాణించాల్సి ఉంది. కాబట్టి ఈ అక్కడ స్థిరపడినటువంటి భారతీయులు కూడా ఈ దిశగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఈ రివర్స్ మైగ్రేషన్ అనేది జరగాల్సినటువంటి అవసరం ఉంది. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.